నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం మనకెందుకులే అనుకుంటే. మనకు అందించిన వారు చిమ్మపూడి శ్రీరామమూర్తి గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మన చుట్టూ జరిగే సంఘటనలకు ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా స్పందిస్తారు. అది వారి మనస్తత్వాల మీద, ఆలోచన విధానాల మీద ఆధారపడి ఉంటుంది. లోకంలో ఎంతమంది మనుషులున్నారో అన్ని రకాల స్వభావాలు కనిపిస్తాయి అంటాడు ఒక ఫ్రెంచి శాస్త్రవేత్త. మంచి చేయకపోయినా సాటివాడికి చెడు చేయకంటారు కొందరు. కానీ మన బాగు మాత్రమే మనం చూసుకుంటే చుట్టూ ఉన్న ఆపన్నుల సంగతి వాళ్ళనెవరు చూసుకుంటారు? వారికి సహాయం చేయడం మన ధర్మం కాదా? మనకెందుకులే అనుకుంటామా? అది మానవత్వం అనిపించుకుంటుందా? భగవంతుడు మానవ జన్మనే గొప్ప వరాన్ని ఎందుకు ప్రసాదించాడు? ఇవ్వడం తెలుసుకోమ్మని, సాటి జీవిని ప్రేమించడం అలవరుచుకొమ్మని, ఆపదల్లో ఉన్న వారిని ఆదుకొమ్మని, సమస్యలతో సతమతమవుతున్న వారికి తగిన సలహాలు ఇవ్వమని, మన జ్ఞానాన్ని పంచమని, మన సంపదలో కొంతైనా నిస్సహాయాలకు దానం చెయ్యమని. ఈ పరమ సత్యాన్ని గ్రహించి ఆచరించలేని జన్మ వ్యర్థం. పరీక్షార్థులందరికీ ఒకే ప్రశ్నపత్రం ఉంటుంది. జీవితమనే ప్రశ్నపత్రం మాత్రం మనిషికి వేరుగా ఉంటుంది. విజ్ఞతతో ఆ ప్రశ్నలకు సమాధానాలు రాసుకోగలవాడే సమర్థుడు. భీష్మ ద్రోణాదులు దుర్యోధనుడికి ఎన్నోసార్లు హితవు చెప్పారు. ధార్మికులైన పాండవులపైన కక్ష తగదు అని చెప్పి చూశారు. దుర్యోధనుడు అహంభావి, వినలేదు. సరికదా పెద్దలను అవమానించాడు. ధృతరాష్ట్రుడికి విదురుడు ఎన్నో ధర్మసూత్రాలు చెప్పాడు. పుత్ర వ్యామోహితుడికి ఆ మాటలు చెవిన ఎక్కలేదు. శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి, నిర్లిప్తంగా ఏనాడూ ఉండలేదు. ప్రతి ఆపదలోనూ పాండవులను ఆదుకున్నాడు. దుష్ట శిక్షణ చేసి శిష్యుల్ని కాపాడాడు. ఇవాళ మనకు పరమాత్మ కళ్ళెదుట ప్రత్యక్షం కాడు. ఏ జీవి రూపంలోనో మనిషి రూపంలోనో మనల్ని ఆదుకుంటాడు. అలాగని మన కృషి ప్రయత్నం మానుకోం. కెరటం పడేది లేవడానికే. శిల అడ్డం వచ్చినా ప్రవాహం పక్క నుంచి దారి చూసుకుంటుంది. ఈ శరీరం పరోపకారానికే అని పెద్దలు చెప్పారు. దీనహీన స్థితిలో, దయనీయ పరిస్థితుల్లో ఎందరో ఉన్నారు. మనకు ఉన్న దాంట్లో కొంతైనా వారి కోసం కేటాయించాలి. ఏ రూపంలో సహాయం చేయగలిగితే ఆ రూపంలో సహాయం చేయాలి. మన కోరికలు కొన్ని తగ్గించుకోగలిగితే ఇతరుల అవసరాలు కొన్నైనా తీర్చగలం. సంఘ జీవులుగా సమాజం నుంచి ఎన్నో పొందుతున్నప్పుడు తిరిగి ఎంతో కొంత ఇవ్వడం మన విధి. చిన్నినా పొట్టకే శ్రీరామరక్ష అనుకునే వాడికి శ్రీరామరక్ష కలగదు. మనకన్నా గొప్పవారైతే అనుసరించాలి, వెనుక ఉన్నవారైతే చేయందించాలి. దానగుణం కలవాడే ధనికుడు. ఆ గుణం లేనివాడు ఎంత ఉన్నా నిర్ధనుడే. మనసుంటే మార్గం ఉంటుంది, మనసు లేకపోతే సాకు దొరుకుతుంది. ఆ సాకే మన ధర్మానికి బాకవుతుంది. మనకెందుకులే అనుకుంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఇతరులు అలాగే అనుకోరా? సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.